హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను. చికెన్ తీసుకొచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చేసిన కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా స్కిన్తోనే తీసుకున్నాను. పీసెస్ అనేవి కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ప్లస్ ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా వాష్ చేయడం వలన చికెన్ అనేది నీచు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా స్పూన్తోని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను యూస్ చేసిన కారం అయితే కరాని కారం అన్నమాట. ఈ కారం కాస్త స్పైసీ ఎక్కువగానే ఉంటుంది. మీరు కొంచెం స్పైస్ ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోండి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 3 మీడియం సైజు ఆనియన్స్ అనేవి ఇట్లా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. సో ఆనియన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని మనం వేసిన ఆనియన్స్ అనేవి జస్ట్ మగ్గాలి అన్నమాట. మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. సో చూసారా, ఆనియన్స్ అయితే ఇక్కడ చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 3-4 జీడిపప్పు పలుకులను అయితే వేస్తున్నాను. ఇవి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టమాటోస్ అనేవి కొంచెం పొడుగ్గా కట్ చేసి అయితే ఇందులోకి యాడ్ చేశాను. సో మనం వేసిన టమాటోస్ అనేవి లైట్గా మగ్గాలి అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ టమాటోస్ని మగ్గించుకోవాలి. సో చూసండి, ఇవైతే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారబెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతకి మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని అయితే మెత్తని ప్యూరీలా మిక్సీకి వేసుకోవాలి. వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మిక్సీ పట్టారంటే సరిపోతుంది. ఇట్లా మిక్సీ పట్టి మనం చికెన్ కర్రీ చేయడం వలన గ్రేవీ అనేది మంచిగా వస్తుందన్నమాట. ముందు మనం ఆనియన్స్ వేయించుకున్న గిన్నెలోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాతకి 2 బగారా ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకను వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి మిక్సీ పట్టి పెట్టుకున్న ప్యూరీని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే కొంచెం ఫ్రై చేసి మిక్సీకి వేసుకున్నాం కదా, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అయినా కానీ ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ ఎంత ఫ్రై అయితేనే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. మనకి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంచిగా చికెన్లో మనం ముందుగానే ఉప్పు, కారం కలిపేసి పక్కన పెట్టేయడం వలన చికెన్ ముక్క అనేది తినేటప్పుడు చప్పగా రాకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చికెన్ వేసిన తర్వాతకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు అయినా కానీ ఈ విధంగా మిక్స్ చేస్తూ చికెన్ని మంచిగా వేయించండి. ఈ విధంగా చికెన్ని వేయించడం వలన ఏంటంటే మనకి చికెన్ ముక్క అనేది జ్యూసీగా టెండర్గా బాగుంటుందన్నమాట. సో నేనైతే ఒక 4 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా చికెన్ అయితే ఈ విధంగా వేయించానన్నమాట. సో ఇప్పుడు దీనిపైనుంచి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లోనే పెట్టేసి 10 నిమిషాల పాటు అయినా కానీ ఉడికించేసుకోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ మధ్యలో మూత తీస్తూ మరి చెక్ చేయండి, అడుగు మాడుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. నాకు ఎక్కువగా అడుగు మాడడానికి ఛాన్స్ ఉండదు. మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే ఇట్లా చెక్ చేస్తూ మరి చికెన్ అయితే ఉడికించండి. మీకు చూపించడం కోసమే నేను మూత తీసి కలబెడుతూ మరి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మొత్తానికి 10 నిమిషాలు అయ్యింది. 10 నిమిషాల తర్వాతకైతే చూద్దాము. సో చూసి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది కదా. మనకి చికెన్ ముక్క అనేది అయితే మంచిగా ఉడికినట్టే అన్నమాట. మీరు ఈ టైంలోనే చికెన్ ఉడికిందా లేదని కూడా చెక్ చేయండి. నాకైతే చికెన్ పీస్ అనేది కరెక్ట్గా ఉడికిందన్నమాట. ఒకసారి గరిటెతోని అడిగేలా బాగా మిక్స్ చేసి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా చికెన్ కలిపి పెట్టాను కదా, ఆ గిన్నెలోనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి
అనేసి ఆ వాటరే ఇందులో వేసానన్నమాట. నాకైతే ఈ గ్రేవీ కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు తినే గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది మరీ తిక్కువ కాకుండా, పల్చగా కాకుండా కొంచెం ఈ వీడియోలో ఉన్నట్టు ఉండేటట్టు చూసుకోండి. దీనిపైనుంచి మళ్ళొకసారి మూత పెట్టుకొని ఇంకొక 3, 4 నిమిషాల పాటైనా ఉడికించారంటే మనకి గ్రేవీ అనేది థిక్‌గా అవుతుంది. ప్లస్ ఆయిల్ సపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది కదా! మనకి గ్రేవీ అనేది అయితే ఇట్లుంటే సరిపోతుందన్నమాట. లాస్ట్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకున్నామంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.